నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గిరిజనుల మీద శ్రద్ధ పెట్టున్నారు. లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, మేము చెప్పింది నమ్మమని మిమ్మల్ని అడగటంలే, నమ్మి నిర్ణయం తీసుకోమని చెప్పి మిమ్మల్ని అడగటం లేదు. మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది. అనేక వ్యవస్థలు, మీడియా వ్యవస్థ, మీ పార్టీ వ్యవస్థ, ఇన్ని వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి. ఆల్రెడీ శ్రీకాంత్, జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్, అరెస్ట్ అయినటువంటి అరుణ గారి విషయంలో ఎన్నో విషయాలు మీ దృష్టికి వచ్చాయని చెప్పి ప్రచారం ఉంది. ఈ కీచకుడి హత్య రాజకీయాలు మీకు ఆల్రెడీ నోటీసులో ఉన్నాయని చెప్పి ప్రచారం ఉంది. అది నిజమని చెప్పి అందరూ నమ్ముతున్నారు ప్రజలు. కానీ ఈ కీచక పరిపాలనకు అంతం ఎప్పుడు పడుతుంది, ఆ భగవంతుడు మీలోకి ఎప్పుడు జొరబడతాడు అని చెప్పి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జోక్యం చేసుకోండి. నేను చెప్పేది కాదు, మీ నాయకులు మాతంగి కృష్ణని అడగండి, మీ నాయకుడు తిరుమల నాయుడిని అడగండి, మీ నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ గారిని అడగండి, ఆనం వెంకటరమణారెడ్డి గారిని అడగండి, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అడగండి, మంత్రి నారాయణ గారిని అడగండి. మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాడు మంత్రి నారాయణ గారు, అజీజ్ గారు మీకు చెప్పే ఉంటారు స్వయంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎన్ని కష్టాలు పడ్డాడో. ఇది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీచక పర్వం.